సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్లో పూర్ణిమ స్కూల్ అనే స్కూల్లో ఒక దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. 4 ఏళ్ల చిన్నారిని ఇష్టానికి ఎలా పడితే అలా కొట్టేసింది ఆయమ్మ. ఆ వీడియో పక్కింట్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి రికార్డ్ చేస్తే వెలుగులోకి వచ్చింది. అయితే ఆ పాపని ప్రజెంట్ మనం ఉన్నటువంటి రామ్రాజ్ హాస్పిటల్లోనే జాయిన్ చేసి ఉన్నారు. అసలు కండిషన్ ఎలా ఉంది ఏంటి, ఎందుకంటే ఆ పాప ఆ 1-2 డేస్ అసలు ఫుడ్ కూడా తినలేదని అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి, ప్రస్తుతం మనతో పాటు హాస్పిటల్ COO ఉన్నారు స్రవంతి గారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే డాక్టర్స్ అవైలబుల్ లేరు యాక్చువల్లీ ఈ టైంలో. చాలా మంది డాక్టర్స్ ఆ పాపను అటెండ్ చేస్తున్నారు. కండిషన్ అయితే బాగానే ఉందని చెప్తున్నారు. పూర్తి వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉంది ఇప్పుడు ఆ పాప? పాప కండిషన్ ఇప్పుడైతే ప్రెసెంట్ కొంచెం స్టేబుల్గానే ఉందండి. పాప వచ్చినప్పుడు మొత్తం కొంచెం ఇంజురీస్ తోటి ఫిజికల్ కొంచెం అంటే గిచ్చినట్లుగా, కొంచెం కింద పడితే గోక్కున్నట్లుగా, హెడ్ కొంచెం స్వాలెన్ అయ్యి, పెయిన్ అబ్డామిన్, ఫీవర్ తోటి ఉంది. పాప డాక్టర్ ధనంజయ రెడ్డి గారి కింద అడ్మిట్ అయింది. మా పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రావణి, డాక్టర్ కృష్ణ చైతన్య, అవర్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ నితిన్ రెడ్డి అందరూ పాపను చూస్తున్నారు. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈరోజు డాక్టర్ సాత్విక సైకియాట్రిస్ట్ గారు కూడా ఒక కౌన్సిలింగ్ సెక్షన్ అటెండ్ చేశారు. పాప కొంచెం అంటే ట్రామాలో ఉంది. పెయిన్ అబ్డామిన్, ఫీవర్ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. సిటీ అవన్నీ కూడా కొంచెం నార్మల్గానే వచ్చినాయి. అట్ ప్రెసెంట్ పాప కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది. ఫుడ్ ఏమన్నా తీసుకుంటుందండి? ఎందుకంటే పాప ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి మా గ్రూపులో వచ్చిన మెసేజ్, అసలు ఫుడ్ తీసుకోవట్లేదు పాప, చాలా భయపడుతోంది అని చెప్పేసి. అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ అని అంటారండి. సో అలా జరిగినప్పుడు పిల్లలు ఆబ్వియస్లీ చాలా భయపడతారు. పాపని అలా ఊపి చేశారు కాబట్టి మేము రిపీట్ సిటీ చేయడము అలాంటిదంతా కూడా జరిగింది. అట్ ప్రెసెంట్ అయితే పాప కండిషన్ స్టేబుల్గానే ఉంది అని చెప్పాలి. కానీ ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి, ఆ వాపులు దెబ్బలు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఆమె ఆ పెద్దావిడ ఆ పాప మీద ఎక్కి మరీ తొక్కడం అంతా వీడియోలో చూసామండి. 5 నిమిషాల పాటు ఆ పిల్లని ఇష్టానికి కొడుతూనే ఉంది. ఎత్తి తలబట్టి కింద పెట్టి కొట్టి, ఇంకా చాలా చోట్ల దెబ్బలు తాకుంటాయేమో కదండి. అవును, మేము సిటీ బ్రెయిన్ చేసాము, సిటీ అబ్డామిన్ చేసాము, సిటీ స్పైన్ చేసాము, అల్ట్రాసౌండ్స్ చేసాము, అన్ని ఎక్స్రేస్ కూడా చేసాము. కొంచెం ఫ్లూయిడ్ అనేది అబ్డామిన్లో నోట్ అయ్యింది. ఆ ఫ్లూయిడ్ నోట్ అవ్వడం వల్ల పెయిన్ ఉంది అని పాప చెప్తుంది. సో ఇంకొక అంటే పాప ఎట్ ప్రెజెంట్ ఐసీయూలో ఉంది. ఒక హోప్ షీ విల్ రికవర్ విత్ ఇన్ 2 to 3 days. కానీ ఆ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ నుంచి అంటే భయపడ్డము, ఎవరినైనా చూస్తున్నప్పుడు ఏడవడం, భయపడ్డం అలా ఉంది. చాలా చిన్న పాప, 4 years కాబట్టి ఇట్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ ద చైల్డ్. సో హోప్ షీ విల్ రికవర్ సూన్. మీకు తెలిసినంతవరకు అంటే మీరు మాట్లాడతారు కదా, పేరెంట్ తోటి మాట్లాడి ఉంటారు, వాళ్ళు అసలు ఏం చెప్పారండి? ఎందుకు ఆ కండిషన్ పాపకు అలా ఎలా జరిగింది అని స్టాఫ్తో ఏమన్నా మాట్లాడారా, స్కూల్ స్టాఫ్తో కూడా? ఎందుకంటే నేను చూస్తున్నా మీరు చాలా కేర్ తీసుకుంటున్నారు పేషెంట్ల పట్ల. నేనున్న 10 నిమిషాల్లోనే చాలా చూశాను మీరు మాట్లాడేది అంతా కూడా. అది చాలా బాగా రెస్పాన్సిబుల్గా మీరు రియాక్ట్ అవుతున్నారు ప్రతి విషయంలో కూడా. అందుకని అడుగుతున్నాను, మీరు ఏమన్నా మాట్లాడారు, అసలు ఏం జరిగిందంటండి? మేము యాక్చువల్లీ వాళ్ళ మదర్ తోటే మాట్లాడాము. అంటే ఏమన్నా ఇష్యూ ఉందా ఏంటి అని. తను వేరే పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు షీ లీవ్ విత్ దిస్ సాయమ్మ అని చెప్తుంది. అంటే పాప కూడా 2-3 days నుంచి ఆమె కొడుతుంది అని చెప్తుంది, కానీ షీ డిడ్ంట్ థింక్ దట్ అంటే ఇంత సివియర్గా పాపని కొడుతుంది అని ఆమె కూడా అనుకోలేదు అని చెప్తుంది. సో వేరే వాళ్ళు ఎవరో వీడియో తీసి చూపించినప్పుడు ఓకే ఇంత సీరియస్గా కొడుతుంది అని దెన్ షీ వెంట అండ్ గేవ్ కంప్లైంట్. అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు దెన్ వీ హ్యావ్ డన్ MLC, దెన్ దే వెంట అండ్ ఫైల్ ద కేస్. చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారండి. చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నిన్న మార్నింగ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఈవెన్ DMNHO మేడం కూడా అప్డేట్స్ తీసుకుంటున్నారు. పాప కండిషన్ ఎలా ఉంది ఏంటి అని హాస్పిటల్కి కాల్ చేసి DMNHO మేడం కూడా అప్డేట్స్ తీసుకుంటున్నారు. MEO అందరూ వచ్చారు, అందరూ పాపని విజిట్ చేశారు. అండ్ దే వాంట్ లైక్ పాప కండిషన్ ఎలా ఉంది అని ఎవ్రీడే ఈవినింగ్ రిపోర్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఇట్ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్ దట్ నో వన్ షుడ్ గో అండ్ సీ ద బేబీ అని స్పెషల్ కేస్ కింద కన్సిడర్ చేసి దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్. దట్టు ఇన్ఫెక్షన్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది కదండి ఇలాంటి టైంలో. అయితే ఒక 1 week 10 daysలో పాప సెట్ అవుతుందా అండి? హోప్ షీ విల్ రికవర్ వెరీ సూన్ అండ్ విల్ డిశ్చార్జ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.